గ్రీటింగ్ కార్డా వెడ్డింగ్ కార్డా? ఏంటి అలా చూస్తున్నా? పోనీ డాన్స్ చేయనా? ఓపెన్ చేయి. The parcel is a loser. He's lucky he's a loser. Nowhere to go, he's a loser. Oh, heaven help the loser. Sitting all alone and all by himself. He's got ఏంటి బాస్, లవ్ ఫెయిల్యూరా? ఇలా పార్క్లో ఒంటరిగా కూర్చొని కొంచెం సీరియస్గా ఆలోచిస్తుంటే లవ్ ఫెయిల్యూర్ అని డిసైడ్ అయిపోతావా? మనిషికి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవా? అంటే నాది లవ్ ఫెయిల్యూర్, నువ్వు కూడా ఆల్మోస్ట్ అదే పొజిషన్లో కూర్చొని ఉంటే నువ్వు కూడా పచ్చకామర్లో వాడికి లోకమంతా అలాగే కనిపిస్తుంది. అంత సీరియస్ ఎందుకు బాస్? ఓకే ఓకే, నువ్వు అలాగే చూడు, నేను ఇలా చూసుకుంటా. లవ్ ఫెయిల్యూరా అంటే అదేమైనా పద్యమా శ్లోకం అర్థం కాకపోవడానికి? లవ్ ఫెయిల్యూర్ అంటే ప్రేమ విఫలం అంటే ఇంకేం చెప్పమంటావు? అంటే తను నిన్ను వదిలేసిందా, నువ్వు తనని వదిలేసావా, లేక మధ్యలో ఎవడైనా వచ్చాడా? తను నన్ను చాలా కన్వీనెంట్గా వదిలేసింది, నేనే తను వదలాలా వద్దని ఆలోచిస్తున్నాను. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు కదా. కదా, నేను అదే అనుకున్నాను, కానీ ఇక్కడే చాలా కష్టంగా ఉంది. 2 ఇయర్స్ గీత అంటూ తన వెంట తిరిగాను. తనతో మాట్లాడడానికి 1 ఇయర్ పట్టింది, దగ్గర అవడానికి ఇంకో సంవత్సరం.
అంతా బాగుంది అనుకున్న టైంలో కండిషన్స్ పెట్టింది. ఈ అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళకి అన్నీ మనమే చేయాలి. వాళ్ళు మాత్రం చక్కగా పెళ్ళికి రెడీ అయ్యి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకుంటారు. వాటికి తిరిగి లైకులు కూడా మనమే కొట్టాలి. గీత గీతాంజలి, గీతాంజలి అంత అందంగా ఉంటుందా? తను అందంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా తను నా కోసమే పుట్టిందా అని అనిపిస్తుంది. గుండె 160లో వెళ్తుంది తెలుసా. నీ పేరు? గణేష్. పద అలా బార్కెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడికే వెళ్ళేవాడిని అయితే అక్కడికే వెళ్ళేవాడిని, ఇక్కడికి ఎందుకు వస్తాను? అంటే తాగవా? బాగా హ్యాపీగా ఉన్నప్పుడు కొంచెం తీసుకుంటాను. మరి బాధలో ఉన్నప్పుడు? ఇదిగో ఇలాగే ఎవరైనా షేర్ చేసుకుంటారా అని ఎదురు చూస్తుంటాను. ఇవన్నీ వదిలేసి నా బాధను కొంచెం వింటావా? ఓకే, తన కండిషన్స్ ఏంటి? ప్రేమ అనేది ఇద్దరు ఇష్టపడితేనే కుదురుతుంది కదా, అలాగే ఈ పెళ్ళి కూడా ఆ ఇద్దరు స్ట్రాంగ్గా కోరుకుంటేనే జరుగుతుంది కదా. ఇంత చిన్న లాజిక్ని అమ్మాయిలు ఎందుకు అర్థం చేసుకోరు? మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తా, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు పెళ్లి చేసుకుందాం అన్నాను. అలా కాదంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా నేనే ఒప్పించి అలా అందరూ ఒప్పుకుంటేనే పెళ్ళి అని చెప్పేసి వెళ్ళిపోయి. తన ఇంట్లో ఒప్పించడం అంత కష్టమా? ఎంత కష్టమో తెలిస్తే కొంచెం నష్టమైనా కష్టపడవచ్చు. అసలు ఏమీ తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని ఇస్తావా, నీ చెల్లిని ఇస్తావా, నీ అక్కని ఇస్తావంటే బొక్కలు ఎంచుకొట్టరు. నిజమే. అక్కడికి ఒకసారి ట్రై చేస్తాను. ఏమైంది? వాళ్ళ నాన్నాడే పెద్దరాడి సినిమా 10-15 సార్లు చూసినట్టు. ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నాడు. ఆ చూపు, ఆ నడక, అబ్జర్వేషన్, వీటన్నిటికీ తోడు వాడికి ఒక కుక్క కూడా ఉంది. దానికి బొచ్చు తక్కువన్నా పళ్ళు ఎక్కువ. వాడి పెళ్ళాం వాడి మాట వింటుందో లేదో తెలియదు, కానీ ఆ కుక్క మాత్రం తూచా తప్పకుండా వింటుంది. చెప్పావా? ఏంటి చెప్పేది? మామూలుగా మాట్లాడితేనే మర్డర్ చేసేలా ఉంది. ఇక కూతురు గురించి మాట్లాడితే కుక్కను వదులుతాడేమో అనిపించింది. మరేం చేసావు? ఆ కుక్క చేత కనిపించుకొని పిచ్చోళ్ళ బ్రతకడం కన్నా ఇలా పెళ్లి కాకుండా బ్రతకడమే బెటర్ అనిపించింది. తర్వాత ఏమైంది? తర్వాత లేడీస్ని కొంచెం సెంటిమెంట్తో కొడదామని చెప్పి వాళ్ళ నాన్నకి ఆ కుక్కకి దూరంగా వాళ్ళ అమ్మని గుళ్ళో వెళ్ళి కలిశాను. ఆ స్టోరీ అంతా చెప్పి నా జీవితం మీ చేతిలో ఉందని చెప్తే తన చేతిలో ప్రసాదం తప్ప ఇంకేం లేదని చెప్పేసి ప్రసాదం పెట్టేసరికి ప్రసాదం పెట్టిందా? ఫన్నీగా ఉన్నా జరిగింది అదే. ఇక పెద్దలతో కుదరదని మన ఏజ్ గ్రూప్ కదా అని వాళ్ళ అన్నయ్యని కలవడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. 2 hours వెయిట్ చేశాను, పట్టించుకోలేదు. బిజీగా ఉన్నాడేమో. ప్రెసిడెంట్ బిజీ, బొంగు బిజీ. కలవాలనిపించలేదు, కలవలేదు. మాట్లాడాలనిపించలేదు, మాట్లాడలేదు, అంతే. ఇంతే బాస్. మహా అంటే ఇంకోసారి ట్రై చేస్తాను, అంతకన్నా నా వల్ల కాదు. జీవితంలో ప్రేమించాలనుకున్నాను, ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకుంటాను. అది ప్రేమించిన అమ్మాయా పక్కింటి అమ్మాయి అనేది ఇక్కడ ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది. థ్యాంక్స్ బాస్, ఇంతసేపు నా బాధ విన్నాను. ఇప్పుడు ఇక్కడ చాలా లైట్గా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఏయ్, నీ పర్స్. బాగుందా? నా పేరు గురు.
హలో. హాయ్, నేను. ఏంటి ఇంకా నిద్రపోతున్నావా? అవును, ఇంత పొద్దున్నే ఏంటి? సర్ప్రైజ్. సర్ప్రైజా? నేను హాఫ్ అన్ అవర్లో పార్క్ వస్తా, నువ్వు 20 minutesలో వచ్చి. ఓకే, బాయ్. ఓకే, బాయ్. సర్ప్రైజ్ కొంపదీసి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వదు కదా, వెళ్తే పోలా. వెడ్డింగ్ కార్డా? ఇదేంటి వెడ్డింగ్ కార్డ్ తెస్తుంది? ఏంటి అలా చూస్తున్నావు? పోనీ డాన్స్ చేయనా? ఓపెన్ చేయి. గీతా వెడ్స్ గణేష్. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు. ఎలా? ఎలా ఏంటి, అంత నువ్వే చేసి. నిన్న పార్క్లో మా అన్నయ్యని కలిసావుగా. పేరు? గురు. ఆడు మీ అన్నయ్య? ఆడేంది, మన ప్రేమను ఒప్పుకొని కష్టపడి మా పేరెంట్స్ని కూడా ఒప్పించాడు తెలుసా. ఓకే ఓకే. ఈ కార్ నేనే డిజైన్ చేశాను, బాగుంది కదా. కానీ పెళ్లి డేట్ మిస్సింగ్, అదొక్కటి సెట్ అయితే కంప్లీట్గా ఉంటుంది. పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలంటే ముందు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అదేంటి ఇంకా చెప్పలేదా? బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. మా ఇంట్లో ఎప్పుడు ఒప్పుకున్నారు? నిజంగా నేను కొడుతున్నాను అబ్బాయి. ఓకే రెడీ. ఓకే ఓకే.